వెల్కమ్ టు మన చెఫ్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే టమాటా చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకి ముందుగా టమాటా చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాగా పండిన టమాటాలు 3 ఇలా ఎర్రగా ఉన్నవి తీసుకోండి. 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 2 రెమ్మలు. ఇవి పోపుకి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ ఒక 2 టీ స్పూన్ తీసుకోండి. 4 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, ఇంగువ 1 చిటికెడు పోపులో వేసుకోవటానికి, ఉప్పు రుచికి సరిపడా, ఆయిల్ ఒక 3 టీ స్పూన్లు. ఇవన్నీ మనం టమాటా చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు టమాటా చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక లోతైన గిన్నె తీసుకొని దాంట్లో ఈ టమాటా ముక్కల్ని బాగా వేసి పిసకాలి. ఇలా 3 టమాటాలని బాగా పిసికి వేయాలి. ఇలా 3 టమాటాలు బాగా పిసికి వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఈ టమాటా చారు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. పల్చగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేయండి. దీనిలోనే ఈ కరివేపాకు, ఈ జీలకర్ర పొడి, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఈ ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఇవి బాగా ఇంకొకసారి పిసకండి. ఎందుకంటే ఇవన్నీ పచ్చి వేసాం కదా, ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ కరివేపాకు ఇవన్నీ ఒకసారి పిసికామంటే ఆ ఫ్లేవర్ ఆ రసానికి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి బాగా పిసకాలి. ఇలా పిసికాం కదా, దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మరిగించాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని
ఇలా పిండుకొని ఇలా వేసేసుకోండి. దీంట్లో ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మరగనివ్వండి. ఈ చింతపండు గుజ్జు కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బాండలి తీసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం. దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిచ్చి దీంట్లో పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కొంచెం చిటపటాడిన తర్వాత ఇలా చిదిమి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాం. ఈ పోపులో ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేస్తే రసం చాలా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఈ పోపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రసంలో వేసుకుందాం. పోపు మొత్తాన్ని ఈ రసంలో వేసేసుకోవాలి. ఈ రసంలో వేసుకున్న తర్వాత ఈ చారుని ఇంకొక 2 నిమిషాలు మరగనివ్వాలి. ఎందుకంటే ఈ పోపు కూడా ఆ చారులో బాగా మరిగిన తర్వాత మరింత రుచిగా ఉంటుంది. బాగా కలియబెట్టి ఇంకొక 2 నిమిషాలు మరగనిద్దాం. ఇలా మరుగుతుంది కదా, దీనిలో ఆఖరిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోయే టమాటా చారు రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, టమాటా చారు రెడీ అయిపోయింది. ఏవైనా ఫ్రైస్లో నంచుకోవటానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనార్ చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని కామెంట్స్ని కూడా పంపించండి.